శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పార్టీ ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల నిర్ణయాన్ని ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ మీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో చెబితే ఆకుల గురించి నేను చెబుతానని విష్ణుకుమార్ రాజు కౌంటర్ వేశారు. తన ప్రసంగాన్ని రాజు కొనసాగిస్తూ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే సరిపోదని, పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు పంపడం లేదని ప్రజలు అడుగుతున్నారని సభకు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు కేంద్రం తీర్పుపై విమర్శలు కురిపించడంతో రాజు ధీటుగా సమాధానం చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలుసునని, అందుకే వారి పార్టీ సభ్యులంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి హాజరైనా ఆయన మాత్రం ధరించలేదని సెటర్ విసిరారు. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారని, ఇప్పుడు పవన్ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నిన్న మొన్నటి వరకు జగన్, పవన్, బీజేపీ ఒకటేనని విమర్శించి ఇప్పుడు లోపాయికారిగా పవన్ కళ్యాణ్ తో మళ్లీ సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మిత్రద్రోహం చేసిన పార్టీ టీడీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణుకుమార్ రాజు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.